జై గురుదత్త శ్రీ గురుదత్త. మహాలక్ష్మి అనగానే మనకు పట్టుచీర కట్టుకుని పద్మంలో ఉండే స్త్రీమూర్తి అందరికీ గుర్తుకొస్తుంది. అదే భారతీయ సంస్కృతి కింద మనం మాట్లాడుకుంటాం. భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మహాలక్ష్మి అనగానే అదే ఆలోచనలు వస్తాయి. నిజానికి సృష్టి అంతా విస్తరించిన పోషణ శక్తే కదా మహాలక్ష్మి అంటే. ఈ సృష్టిని దైవమే పోషిస్తుందని తెలుసుకుని ఆరాధించేందుకే మనం పూజించే మహాలక్ష్మి స్వరూపం. మనకి ధనాన్ని ఇవ్వమని కాదు, లక్ష్మీదేవిని కోరుకోవాలి. ఇప్పటికే అందుతున్న ఐశ్వర్యాన్ని గుర్తించి కృతజ్ఞతలు తెలియచేయడం కోసం మాత్రమే లక్ష్మీ పూజ చేయాలి. ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. సృష్టిని పోషించే దైవశక్తి వల్లనే జీవకోటి వృద్ధి చెందుతోంది. ఒక్క గింజ భూమిలో నాటితే 1000 గింజల కంకిని ఇవ్వడంతో ఆ పోషణలో భాగమే అవుతుందిగా. ఒక్క మామిడి టెంకను వేస్తే అది వృక్షమై 100 ఏళ్ల పాటు పంటనివ్వడం పోషణలో భాగమేగా. పోషణ కేవలం మనిషికే కాదండి, పశుపక్షాది వృక్షాలన్నిటికీ కూడా అందుతుంది. అది ఈశ్వరుని యొక్క ప్రేమ. సృష్టిపై దైవానికి ఉన్న ప్రేమను గుర్తించి అందరూ బాగుండాలని కోరుకోవడం కూడా ఒక మానసిక సేవే అవుతుంది. అందరి జీవన అవసరాలు తీరాలని కోరుకోవడం దైవానికి ఉన్న ప్రేమను స్మరించడమే అవుతుంది. ఎదురుపడ్డ బిచ్చగాడికి ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఎదురైతే కనీసం వాడు కడుపు నిండాలని, భోజనం దొరకాలని మనసులో అయినా మనం కోరుకోవాలి. ఆ సద్భావన వలన మనకి పుణ్యం రావడమే కాదండి, మనలో ప్రేమ పెరుగుతుంది. మనందరిలో స్వతహాగా జాలి, దయ, కరుణ రూపంలో ప్రేమ అనేది ఉంటుంది. వాటిని మనమే పోగొట్టుకుంటున్నాం. ఒక బిచ్చగాడు తన అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాన్ని ఎంచుకోకుండా యాచకూర్తిని ఎంచుకున్నందుకు మనం వాడిని ప్రేమతో ఆదరించాలి. వాడిలోని భారతీయ హృదయాన్ని మనం చూడగలగాలి. మనం వేసే రూపాయి గురించి ఎదుటివాడికి వైకల్యం ఉందా లేదా అని చూడటం మన మనోవైకల్యమే అవుతుందిగా. మన పిల్లవాడికి రూపాయి ఇస్తే తీసుకుంటాడా అని ఆలోచిస్తే మనం వేస్తున్నది ఎంత అల్పమో అర్థమవుతుంది. అంత అల్పమైన సాయానికి కొలతలు అవసరం లేదుగా. బుద్ధికి తోస్తే ఇవ్వవచ్చు, లేదంటే మానేయవచ్చు. కానీ ఎంచటం మనస్సుకు మాత్రం ఏమాత్రమూ మంచిది కాదు. మనం మంచి మనస్సుతో చేసే దానం, సాయం వల్ల బహుముఖ లాభాలు ఉంటాయి. అది తీసుకునేవాడితో పాటు ఇచ్చేవాడికి కూడా లాభాన్ని ఇస్తుందని, ఈ లాభాన్ని ఇస్తుందనేటటువంటి భారతీయ హృదయం అలవర్చుకుంటే ఈ మీమాంసలు ఎప్పుడూ మన మనసులోకి రావు. నిజానికి మనం ఇతరులకు చేసే సాయం, దానం మన కుడి చేయి ఎడమ చేతికి సాయం చేసేది అంటిదే అని మనం అనుకోవాలి. మన అంతరాత్మ మనకు అర్థమవుతే అందరూ ఆత్మ విభిన్న రూపాలుగా కనిపిస్తారు. మనకి ఆ భిన్నంగా కనిపించరు. అప్పుడు దానంలో మన దాతృత్వం, ఎదుటివారిలో లోపాలపై విమర్శలు మనకి ఎప్పటికీ కూడా కనిపించవు. మనిషి అవసరం మాత్రమే కనిపిస్తుంది. కూడు, గూడు, గుడ్డ వంటి అవసరాలు ప్రతి మనిషికి ఎంత సహజమో మనం చేసే సాయం కూడా అంత సహజమే కదా. జై గురుదత్త శ్రీ గురుదత్త.